అదేవిధంగా సుశీలమ్మ ఫౌండేషన్ నుంచి కూడా మన ఎమ్మెల్యే గారు ప్రతి మండలంలో కంటి ఆపరేషన్లు చేపేయడం కానీ బాగా సక్సెస్ అయింది. జనాలు ఇప్పుడు మేము ఓట్లు అడగడానికి పోతే ఫస్ట్ అదే మాట్లాడుతున్నారు. ఆయన రాజగోపాల్ కొడుకు చల్లగుండయ్యా అంటే ప్రభుత్వం తరపున లేదు, సుశీలమ్మ ఫౌండేషన్ నుంచి అంటే వ్యక్తిగతంగానే సారీ సుశీలమ్మ ఫౌండేషన్ నుంచి చేపేయడం జరిగింది. వాళ్ళ ఫౌండేషన్ ద్వారా ఫౌండేషన్ నుంచి చేపేయడం జరిగింది. అయితే ఏ విలేజ్ పోయినా కూడా ఒక ముసలమ్మ నేను పొద్దున ఉదయం ప్రచారానికి వెళ్తే రాజగోపాల్ కొడుకు చల్లగుండయ్యా నా కన్ను ఆపరేషన్ చేయించిండు, నా కొడుకులు పోయి హైదరాబాద్ ఉన్నారు, అయినా కూడా నాకు పట్టించుకున్న నాదుడు లేడు. ఆపరేషన్ డబ్బులు బాగానే అయినాయి, సారా పెట్టుకున్నాడు మొత్తం. సుశీలమ్మ ఫౌండేషన్ నుంచే కంటి ఆపరేషన్ అట్లా ఎంత ఒకరికిద్దరు కాదు, మండలం మొత్తం నియోజకవర్గం మొత్తం చేపించిండు. ప్రతి మండలంలో అన్ని మండలాలు 7 మండలాలల్లా అంటే అన్ని గ్రామాల నుంచి వచ్చారు. ఇప్పుడు మీ అన్ని గ్రామాలలో కంటి చూపు ప్రాబ్లం ఉన్న వాళ్ళు లేరు అంటే అయితే ఆపరేషన్ అన్న ఉంటుంది, కళ్ళద్దాలని ఇప్పించారా? కళ్ళద్దాలు ఇప్పించారు. ఇప్పుడు విడుదల వారిగా పెడుతున్నట్టు. ఇప్పుడు ఏమంటే ఇప్పుడు ఇది మునుగోడు ఎటుకోట ఉంది, ఇక్కడ ఒక 4 సార్లు పెట్టు, సపోజ్ చండూరులో ఉంది, అట్లా ప్రతి మండలం. అదే చూపించుకునే వాళ్ళకు ఫ్రీ అన్న? ఫ్రీ. హైదరాబాద్ తీసుకుపోయి బస్సులా ఫ్రీ, అంత ఫ్రీనే. మళ్ళీ ఇంటికి తీసుకొచ్చిన దాకా ఫ్రీనే. నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, ఎక్కడ కూడా ఇటువంటి ఎమ్మెల్యే గారు లేడనిపిస్తుంది. నిజంగా చెప్పాలంటే మునుగోడు ప్రజలు చేసుకున్న అదృష్టం. మునుగోడు దొరకడం, ఎమ్మెల్యే గారు దొరకడం, రాజగోపాల్ సార్ గారు దొరకడం కూడా మునుగోడు ప్రజలు చేసుకున్న అదృష్టంగానే భావిస్తున్నాం.